సో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక రిచ్ కేటగిరీలో వేయచ్చా? లైక్ ఇంకొక 20 ఏళ్ళు అంటే రిచ్ కేటగిరీలో వేసినా నా మైండ్ సెట్ ఎప్పుడు మిడిల్ క్లాస్ కేటగిరీ. అంటే స్టిల్ అంటే ఎంత పెద్ద కమ్యూనిటీలో ఉన్నా కూడా నేను నా ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి వారం సంతకి నేనే వెళ్తాను, వాళ్ళకి కావాల్సిన చికెన్ నేనే తెస్తాను, ఫిషెస్ నేనే తెస్తాను. ఐ లవ్ దాట్ యాక్చువల్లీ. అంటే నా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ నేనే స్వయంగా, నా భార్యకి నేర్పించలేదు ఇవన్నీ ఎలా తేవాలో. సో ఎవ్రీ పెనీ ఐ స్పెండ్ మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఐ గెట్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. అంటే నేనే స్వయంగా వెళ్ళి షాపింగ్ చేయడం నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. సో మా మదర్ చిన్నప్పుడు టౌన్షిప్లో ఉన్నప్పుడు ఎవ్రీ థర్స్డే మాకు సంత అవుతూ ఉంటుంది. నేను చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మొత్తం అదంతా తిప్పి ఆ సంత అంతా ఎలాగ షాపింగ్ చేయాలి, ఎలా బేరాలు చేయాలి అన్నీ నేర్పించేవారు అనమాట. సో నాకు అది చాలా ఇష్టం. సో ఐ డూ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ అనమాట. ఆస్తులు అవంతా బాగానే ఉన్నాయి బ్రో? ఆస్తులు మనిషికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు ఏముంటాయి, చనిపోతే అవన్నీ బూడితే. కానీ మీ స్టోరీలో నాకు అనిపించింది ఈ పర్సన్ డబ్బు సంపాదించాలని వచ్చాడు, ఖచ్చితంగా సంపాదించాడు. అంటే నేను ఫేమ్ డబ్బు ఎప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను డబ్బు సంపాదించిన టైంలో ఫేమ్ తక్కువ అయిపోయింది అంటే ఫేమ్ వైపు పరిగెడతా, ఫేమ్ సంపాదించిన టైంలో డబ్బు తక్కువైపోయింది డబ్బు వైపు పరిగెడతా. సో నేను ఈ రెండింటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాను. దిస్ ఈస్ ద 2 things విచ్ ఐ బిలీవ్. డబ్బు మెయిన్, తర్వాత ఫేమ్ ఉండడం వల్ల డబ్బు వస్తుంది, డబ్బు ఉండడం వల్ల ఫేమ్ వస్తుంది యాక్చువల్లీ. సో ఆ రెండు నేను ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుని ఆ రెండు కోసం కష్టపడుతూ ఉంటాను యాక్చువల్లీ.